ఇది ఎంతకాలం ఇది? ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మనం చూసిన హైడ్రా కొంతవరకు గూలగొట్టింది, అవతల పడ్డది. ఇప్పుడు ఈయన అరకపూడి గాంధీకి వచ్చిన నష్టమే ఉంది ఇందులో? ఆయనకి ఇల్లు లేదా లేకపోతే ఇంకోట? మీరు పేదోళ్ళ ఇల్లు గూలగొట్టిరు కదా, నష్టం వాళ్ళకి. సో ఇదంతా గోడ చూడండి, ప్రీకాస్ట్ వాళ్ళు దాన్ని కొంతమేరకు కూలగొట్టడం జరిగింది. సో దాన్ని కొంతమేరకు కూలగొట్టడం జరిగింది. మనకు కనబడుతుంది కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి దీని అవతల. సో అంటే ఆ స్ట్రెచ్ని దీనికి కలిపేస్తారనమాట. ఇక కలిపేసినప్పుడు ఏమవుద్ది, ఇది కూడా సిటీలోకి భాగం అయిపోతుంది. మరి ఎట్లా చూపించిండు అరకపూడి గాంధీ అంటే, ఇదే 307 సర్వే నెంబర్లో ఏదైతే పట్టా కింద ఉన్న 123 ఎకరాలు ఉందో దాన్ని 140 ఎకరాలకి మార్చిపడేసినారు. ఫిజికల్గా దాంట్లో ల్యాండ్ లేదు యాక్చువల్గా. ఏదైతే సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో 307 సర్వే నెంబర్లో మిగిలినటువంటి 300 ఎకరాలకు పైన భూమి ఉన్నదో దాన్ని కబ్జా పెట్టిండు. ఇది ఓపెన్ దందా. మరి ఇప్పుడు రంగనాథు సరే ప్రీకాస్ట్ వాళ్ళు కూలగొట్టిరు, ఫర్దర్గా ఏంది, దీన్ని స్వాధీనం చేసుకోవాలి మీరు తక్షణమే. ఆ ఇండ్లు ఎవరైతే పాపం ఆ పేదలు ఉన్నారో, మీరు ఒకవేళ దాన్ని కూడా మీరు తీసుకోవాలి అని అనుకుంటే మరి వాళ్ళ సంగతి ఏంది? ఇక్కడ ఎవరు దీన్ని అమ్మిర్రి? వాళ్ళకి పేదలకు అమ్మింది ఎవరు? అంత లీడర్ల బ్రోకర్లు అమ్మిరు. మీరు వాళ్ళని కూర్చోబెట్టండి, పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూర్చోబెట్టండి, స్థానిక పోలీసులను కూర్చోబెట్టండి, ఎవడోడు ఎంత తిన్నదో లెక్క తీయండి.